టీవీ ఛానల్స్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా సరే ఇప్పుడు మనం చూసే ఒకే ఒక్క పేరు ఆపరేషన్ సింధూర్. వార్ అయితే అన్అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. వార్కి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గవర్నమెంట్ కూడా మనకు చెప్తూనే ఉంది. ఆ జాగ్రత్తలు అందరికీ ఎంతవరకు రీచ్ అయ్యాయి లేదు అన్నది ఇంకా అంత క్లారిటీ లేదు. సో వాటి గురించి డిస్కస్ చేయడమే నేను ఈ వీడియోలో చేసే చిన్న ప్రయత్నం. ఎక్కడైనా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ మనకు వినిపించేది ఫేక్ న్యూస్. అది ఇండియాలో ఆగతాయిలు చేసే పనైనా అవ్వచ్చు, లేదా పాకిస్తాన్ చేసే ప్రాపగాండా అయినా అవ్వచ్చు. ఫేక్ న్యూస్ నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని రీవెరిఫై చేసుకోవాలి. ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ప్రాపర్ సోర్స్ నుంచి వచ్చిందా? ఒక ప్రాపర్ వెబ్సైట్ నుంచి వచ్చిందా? ఇది మనం జాగ్రత్తగా చూసుకుని రీవెరిఫై చేసుకుని మనం పక్క వాళ్ళకి చెప్పడం అనేది ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. ఇటువంటి సిచ్యువేషన్లో సైబర్ అటాక్స్ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా సైబర్ అటాక్స్ ఎలా జరుగుతాయి? మనకి ఏమైనా మెసేజెస్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే మనకి ఏమైనా అన్నోన్ లింక్స్ వస్తే దయచేసి క్లిక్ చేయొద్దు. అలాంటి లింక్స్ క్లిక్ చేయొద్దని మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, పేరెంట్స్కి కానీ, అమ్మమ్మలకి, తాతయ్యలకి, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా చెప్పండి. పిల్లలకి మరీ జాగ్రత్తగా చెప్పండి. ఫోన్లోకి ఏమైనా వస్తే కనుక అనవసరంగా క్లిక్ చేయొద్దు అని. దట్ కుడ్ బి అ సైబర్ అటాక్ ఆన్ us. మనకి మే 7న ఒక మాక్ డ్రిల్ జరిగింది. మే 7న మాక్ డ్రిల్ అంటే ఏం జరిగింది? ఒక యుద్ధం వస్తే మనం ఎలా జాగ్రత్త పడాలి అన్నది దాని మీద మాక్ డ్రిల్ జరిగింది. అయితే అది అన్ని ప్లేసెస్లో జరిగిందా? అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారా అంటే లేదు. గవర్నమెంట్ యాక్చువల్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేసింది మాక్ డ్రిల్ ఎలా జరగాలి అని. దాంట్లోకి చిన్న పాయింట్లోకి వెళ్దాం. ఒక మాక్ డ్రిల్ జరిగింది అంటే ఫస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ బ్లాక్అవుట్ అవ్వడం. బ్లాక్అవుట్ అంటే ఏంటి? రాత్రి సమయాల్లో శత్రువుకు మనకు కనపడకుండా ఇంట్లో ఉన్న పవర్ అంతా ఆఫ్ చేసుకోవడం. ముందుగా లైట్ సోర్స్ అనేది శత్రువు కనపడకూడదు. మన ఎనిమికి లైట్ సోర్స్ కనపడితే ఓకే, ఇక్కడ పాపులేషన్ ఉంది, ఇక్కడ జనం ఉన్నారు అని ఇక్కడ అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి లెట్స్ బీ వెరీ విజిలెంట్ ఆన్ దట్. ముందుగా బ్లాక్అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎమర్జెన్సీ మెడికల్ సప్లైస్ అనేది మన దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఏమైనా ఒక ఇంజురీ అయినా లేకపోతే ఏమైనా అయినా సరే మనం బయటికి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి వీ కెనాట్ గెట్ మెడికల్ సప్లైస్ అప్పటికప్పుడు. సో మన దగ్గర బ్యాండేజెస్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ, అలాంటి ఎమర్జెన్సీ మెడికల్ కిట్ అనేది మన దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1 monthకి సరిపడా గ్రాసరీస్ అనేది ఇంట్లో స్టాక్ చేసి పెట్టుకోండి. లాక్డౌన్లో వి ఆల్ హ్యావ్ సీన్ ఎంత ప్రాబ్లం అయ్యింది. మార్నింగ్ టైమింగ్స్ అవన్నీ చూసాం, ఎంత ఇష్యూ అయ్యింది ఏంటి అనేది. అలాంటి ఇష్యూ మళ్ళీ రిపీట్ అయితే అలాంటిది రాకూడదని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. బట్ ఒకవేళ కనుక అలాంటి సిచ్యువేషన్ వస్తే వీ ఆల్ హ్యావ్ టు మేక్ ష్యూర్ మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో అందరికీ కూడా అట్లీస్ట్ ఒక 30 daysకి సరిపడా స్టాక్ ఉండదు. చాలా ఇంపార్టెంట్. బేసిక్ నెసెసిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ అనేది వాళ్ళకి చెప్పండి. 100 అండ్ 101 ఇలాంటి ఎమర్జెన్సీ కాంటాక్ట్ లేదా గవర్నమెంట్ ఏమైనా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్స్ ఏమైనా ఇచ్చిందా, ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేది ఒక పేపర్లో రాసి ఒక చోట స్టిక్ చేసి పిల్లలకి కానీ మనకి కూడా యూజ్ అవుతుంది. పిల్లలకి చెప్పండి, పెద్దవాళ్ళకి చెప్పండి. ఒకవేళ కనుక వాళ్ళకి మనకి కాంటాక్ట్ మిస్ అయితే ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే మనకి హెల్ప్ వస్తుంది అని చెప్పి ముందుగా పిల్లల్ని ఈ విషయంలో చాలా ఎడ్యుకేట్ చేయండి. ఒకవేళ అటాక్ జరిగే సిచ్యువేషన్లో గవర్నమెంట్ చెప్పినట్టు బ్లాక్అవుట్ అనే సిచ్యువేషన్లో టేబుల్స్ కిందకి వెళ్ళడం అనేది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మన దగ్గర ఉన్న బంకర్స్ ఎక్కడున్నాయి, రెస్క్యూ షెల్టర్స్ ఎక్కడున్నాయి, మెడికల్ క్యాంప్స్ ఎక్కడ జరుగుతున్నాయి, గవర్నమెంట్ ఎక్కడెక్కడ మెడికల్ హాస్పిటల్స్ అనేవి ఎక్కడున్నాయి, మీ దగ్గరలో హెల్ప్ ఎక్కడ ఉందన్నది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్టే విజిలెంట్. వచ్చిన లింక్స్ క్లిక్ చేయొద్దు. మెడికల్ సప్లైస్ పెట్టుకోండి, ఫుడ్ సప్లైస్ పెట్టుకోండి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి. జాగ్రత్తగా ఉందాం. మన వరకు ఈ యుద్ధం రాదు అని అనుకుందాం, రాకూడదని కోరుకుందాము. ఎటువంటి గవర్నమెంట్ ఇచ్చే రెగ్యులేషన్స్ కానీ లేకపోతే మీకు దగ్గర ఉన్న మెడికల్ క్యాంప్స్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇచ్చినా సరే మేము ఎప్పటికప్పుడు మీకు రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంకా మా నుంచి ఏమైనా కొత్తగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా లేకపోతే దేని గురించైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ఒక చిన్న కమెంట్ పెట్టేసేయండి. లేదా ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుంది, అక్కడ చిన్న ఫాలో కొట్టేసి యూ కెన్ ఆల్వేస్ టెక్స్ట్ us, మెసేజ్ చేయండి పర్సనల్గా దీని గురించి అని చెప్పి. మేము దాని గురించి వెరిఫై చేసి దాని గురించి రీసెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఆల్ ద సేఫ్టీ గైడ్ లైన్స్ అండ్ ద లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. ఫాలో చేయండి, పేజ్ని ఒక చిన్న ఫాలో కొట్టేసేయండి అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ పాడ్ ఎక్స్ బై STK. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.